అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం పొందడానికి అందరూ కూడా వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు నేపాల్లో పశుపతినాథ్ ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. రుద్రాభిషేకం కావచ్చు, చండీ యాగం కావచ్చు, చండీ పారాయణ కావచ్చు. మరేంటి ఆలయాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ప్రత్యేకంగా ఆలయ యొక్క విశిష్టత మాకు తెలపండి. మరి ఇందులో పాల్గొన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి కూడా మాకు తెలియజేయండి గురుగారు. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. ఈ యొక్క నేపాల్ యాత్ర పశుపతినాథ్ కాఠ్మండు క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గుహ్యేశ్వరి సహిత పశుపతినాథ స్వామివారి యొక్క సన్నిధిలో జనవరి 28, 29, 28వ తారీఖు మంగళవారం, పైగా మహాశివరాత్రి, 29వ తారీఖు బుధవారం పుష్య అమావాస్య, మౌని అమావాస్య. ఈ 2 రోజులని కూడా ఎందుకు ఎంచుకున్నాము అంటే, శివరాత్రి మనకి దీన్ని దాటితే మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి మాఘమాసపు శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. మహాశివరాత్రికి 1 మాసం ముందు మనము సంవత్సర ఫలితాన్ని, మనం శివరాత్రికి జన్మానుకో శివరాత్రి అంటారు కదా, అది ఈ పుష్య ఏదైతే మహాశివరాత్రి ఉందో దీనికి చాలా విశేషం ఉంది. ఇది మంగళవారం వచ్చింది కదా, అంగారక చతుర్థి. అంగారక చతుర్థి యమపీడ నివృత్తయేత్, మృత్యుంజయ బాధలని తీసేస్తుంది. మన కుటుంబంలో చాలామందికి మృత్యుంజయ బాధలు ఉంటాయి. మనమంతా కూడా అల్పాయుష్యులో ఏదో చిన్న చిన్న కోరికలతో ఉంటాం. కోరికలు తీరకుండా మరణించిన వాళ్ళు ఉంటారు. అయ్యో కుమారుడు పెళ్లి చూడకుండా వెళ్ళిపోయానే, లేకపోతే కూతురి మనవరాళ్ళని చూడకుండా వెళ్ళిపోయానే, లేదా నేను సంపాదించిన దాన్ని అనుభవించకుండా వెళ్ళిపోయానే, లేకపోతే రేపేదో తిందామనుకుని బయలుదేరితే ఇవాళ చచ్చిపోయానే అనుకునేటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. మనకి తెలియదు. దానికి తోడు ఎవరైతే గనక ఎవరి ఇళ్లల్లో పిల్లలు బుద్ధిమాంద్యతగా ఉంటారు, డెమ్ అండ్ డెఫ్ పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా అంగారకుడి ప్రభావం చాలా ఉంటుంది. వివాహమయ్యి పిల్లలు కలగనటువంటి వాళ్ళు, అంగారక చతుర్థి రోజున వివాహము కానటువంటి వాళ్ళు, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వనటువంటి వాళ్ళు, అలాగే శరీర రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంగారక చతుర్థి రోజున ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఇది ఒక మహా అద్భుతం. ఎట్లా అయితే కనుక ఆరుద్ర నక్షత్రము, సోమవారము, పౌర్ణమి కలిసి వస్తే అది చాలా పెద్ద అద్భుతం. శివ జన్మ నక్షత్రం జన్మించాడు అని, శివుడు జన్మించడం ఏమిటి అసలు, అది చాలా పెద్ద విషయం. ఆయనే విశ్వం, ఆయన మళ్ళీ ఆ విశ్వంలో జన్మించడం ఉంటుందా? విశ్వమే ఆయన. అలాంటిది అంత అద్భుతమైనటువంటిది. మళ్ళీ మనం శివ దర్శనం జరిగింది, శివుడు కూర్చున్నాడు అని. కుమారస్వామి శివుడి యొక్క వీర్యము నుంచి ఉద్భవించినటువంటి ఒక శక్తి. ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజున తండ్రికి అభిషేకం, అంటే అంగారకుడి కుడితిన చతుర్దశి రోజున అభిషేకం చేస్తే ఆరోగ్యము, సౌభాగ్యము, ధనప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఈ పుష్యమాసంలో ఇది వచ్చింది, దీన్ని ఎట్లాగైనా వదిలిపెట్టకూడదు అనుకున్నాం. భారతదేశంలో ఎక్కడైనా మనం చేసుకోవచ్చు, మన ఇంట్లో మనం కూర్చొని చేసుకున్న పుణ్యమే. కానీ ఈ మహాకుంభ సమయమునందున పంచభూతాలకి కూడా అధిపతి అక్కడ ఉన్నది ఎవరు? పశుపతినాథుడు. ఆయన పేరేంటి? పశుపతినాథ్. అంటే పశువులము అంటే ఎవరము? పశువులు అనుకుంటున్నారా? సకల జీవరాశులు పశుపతులే. శివుడి నామంలో ఉంటుంది. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః. పశుపతి అంటే పరమేశ్వరుడికి మనమందరము కూడా పశువులతో సమానమే. మనమందరము కూడా జీవరాశులే ఆయనకి. మానవ జీవి నువ్వు, ఎలుక జీవి, ఎలిఫెంట్ జీవి, సింహజీవి, ఇవన్నీ కూడా పశువుల కిందే ఆయనకి లెక్క.
మనం అనుకుంటాం ఇక్కడ రావు గారు, రెడ్డి గారు, చౌదరి గారు అని. ఆయన దగ్గర అందరూ ఒకటే. ఆయన దగ్గర అందరూ స్టాండ్ అంటే ఎలక, పిల్లి, చీమతో పాటు నువ్వు కూడా నుంచోవాలి అంతే. స్టాండ్ ఆల్ పశుపతీస్ అంటే కనుక అందరూ ఆయన పాలనలో ఉన్న, నా పాలనలో ఉన్న పశుపతి అందరూ కూడా ఉంచోండి, పశువులు అందరూ ఉంచోండి అంటే మనం కూడా మన శరీరాలు వేసుకొని ఉంచోవాలి. కడిగేయండి అంటే అందరినీ కడిగేయాలి. కాబట్టి ఆ పశుపతినాథుడి యొక్క అనుగ్రహం పొందటం చాలా కష్టం. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు. ఆయన దృష్టిలో ఏం మార్పు లేదు. అరే రే 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 శుభంకరి వారు వచ్చారా అని ఇట్లా చూడరు. ఆయన దృష్టి అంతా ఒకటే రకంగా ఉంది. ప్రకృతి అంతా కూడా ఆయన కంట్రోలే. గాలి నువ్వు పీల్చొచ్చు, నేను పీల్చొచ్చు, ఎలుక పీల్చొచ్చు, పంది పీల్చొచ్చు, ఇప్పుడే పోయిన శవం కూడా దాని మీద నుంచి గాలి వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్ అయ్యారు. సో ఇది ఒక్కళ్ళకి మానవులకి మాత్రం ఈ గాలి అండి, పశువులకి గోవులకి ఈ చెట్టు గాలి అని లేదు. వీటన్నిటినీ అధిపతి ఆయన. ఆయన అనుగ్రహం పొందటం అంటే నా భూతో నా భవిష్యత్. అందుకనే నేను అందరికీ చెప్తూ ఉంటా, నువ్వు ఎక్కడ ఎలాగైనా పూజ చేయి, అయ్యా నీ అనుగ్రహం కలిగించు అని, అంతే తప్ప అయ్యా నీ అనుగ్రహం కలిగించు, బ్యాంకులో బ్యాలెన్స్ ఇవ్వు, నా పిల్లలకి, ఇంకా అనుగ్రహం ఇచ్చాక ఇవన్నీ ఎందుకు కోరుతున్నావు? ఈశ్వరానుగ్రహం పొందాలి అంటే ఈ యొక్క అంగారక చతుర్దశి చాలా విశేషం. ఆ అనుగ్రహం కోసం తాపత్రయపడేవాళ్ళు తప్పనిసరిగా గోత్రనామాలను ఇచ్చి నమోదు చేసుకోవచ్చు చాలా సులభంగా. ఎందుకంటే ఇది ఈశ్వరానుగ్రహం, దీన్ని మనం కమర్షియల్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మాస శివరాత్రి 365 లింగాలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం 28వ తారీఖు, అది 29 మనకి బుధవారం మౌని అమావాస్య రోజున గుహ్యేశ్వరి సన్నిధిలో చండీ పారాయణ, చండీ హోమం, ఈ రెండూ కలిపి 116 పెట్టాం. ఎందుకంటే అందరికీ రాని, ఆ పశువుల్లో నేను కూడా ఒకడేగా. నా సేవ ఏమిట్రా అంటే వీళ్ళందరి గోత్రనామాలు తీసుకెళ్ళి అక్కడ చదవటమే. ఈ శరీరం అక్కడికి వెళ్ళి మేమే ప్రత్యక్షంగా ఆ సన్నిధానంలో కూర్చుని, కుదిరితే అక్కడ మాధ్యమాలు ఉంటే కనుక ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇచ్చి లేకపోతే రికార్డ్ చేసి మా గ్రూప్లో పెడతాం, తర్వాత మన ఛానల్కి కూడా పంపిస్తాం. అన్ని రకాలుగా మాకెంత కుదిరితే అంత చేస్తాం. ఇదంతా కూడా బలవంతుగా ఒక్కలనైనా మనము గట్టెక్కించగలిగితే మహాభాగ్యం. గురుగారు, అక్కడ ఆలయంలో శివుని యొక్క రూపం చాలా ప్రత్యేకమైందని విన్నాము. అంటే శివలింగం రూపంలో కాకుండా వేరే ఆకారంలో ఉంటుందని విన్నాము. ఒకసారి దాని గురించి వివరించండి గురుగారు. అది శివలింగ ఆకారంలోనే ఉంటుంది. చతురస్ర మండపం ఉంటుంది. ఆయనకి 4 పక్కల కూడా ముఖాలు ఉంటాయి. లింగమే ఉంటుంది, 4 పక్కల ముఖాలు, పైకో ముఖం, పంచముఖాలు ఉంటాయి. ఆ పంచముఖాలకి కూడా ఇప్పటికీ మనము ఏ ప్రదేశానికి వెళ్ళినా మనకి పక్కనే ఉంటుంది నేపాల్, కానీ సౌత్ ఇండియన్ పద్ధతిలో అక్కడ పూజలు జరుగుతాయి. అక్కడ ఇప్పటికీ కూడా మహానైవేద్యము, బలిప్రదానము, దేవాలయ నియమాలు, శివాలయ, అరుణాచల, కాశీ విశ్వేశ్వరుడికి ఏ నియమాలు అయితే ఉంటాయో ఆ నియమాలన్నీ అక్కడ వర్తిస్తాయి. ఆ రకంగా పంచకాలాలలో కూడా పంచకాలాలు అంటారు. పంచకాలాలు అంటే ఉదయం, ప్రాతకాలము, మళ్ళీ 9 గంటలకి, తర్వాత మాధ్యాహ్నికము, మళ్ళీ సాయంత్రము, రాత్రి, ఈ 5 కాలాల పాటు కూడా అక్కడ అభిషేకము, అర్చన జరుగుతుంది. పంచభూతాలకి అర్పిస్తూ ఉంటారు. చాలా విశేషంగా జరుగుతుంది. గుహ్యేశ్వరి అమ్మవారి దగ్గర కొంత నేపాలీ పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది అమ్మవారు. ఈ గుహ్యేశ్వరి కూడా మనకి దక్షయజ్ఞంలో చెప్పిన విధంగా అమ్మవారి నడుము నుంచి మోకాలు భాగం దాకా ఉన్నటువంటి ప్రదేశము గుహ్యేశ్వరి సన్నిధానంలో పడింది అని చెప్తూ ఉంటారు. తాంత్రికపరమైనటువంటి ఏదైతే గనక దేవి పురాణం ఉందో దాంట్లో అది ఉంది, తంత్రశక్తి. ఇప్పుడు మనము ఎట్లా అయితే గనక చాలామంది ఈ మధ్యన పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు, అదేంటి అనవసరమైన ఆశల కోసం అక్కడ తిరుగుతున్నారు కదా, దానికంటే 1000 ఫలితాన్ని ఇస్తుంది ఈ గుహ్యేశ్వరి. ఇక్కడ పూర్తి తాంత్రికమైనటువంటి ఆరాధనలు, అది కూడా బౌద్ధిజం నుంచి జరుగుతున్నటువంటి. బుద్ధిజం, హిందూయిజం చాలా దగ్గరికి ఉంటాయి అన్నమాట. ఇదంతా జ్ఞానం తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి, మామూలు వాళ్ళకైతే అర్థం కావు. ఈ రెండు కొంచెం దగ్గరికి ఉంటాయి. కానీ దీంట్లో అతి తాంత్రికం ఉండదు.
దైవ బలముతోనే సాధిస్తారు. కాబట్టి అమ్మవారి సన్నిధిలో చండీ పారాయణ చేసి చండీ హోమం చేయాలి అని అనుకున్నాం. అది 29వ తారీఖు జరుగుతుంది. మాస శివరాత్రి రోజు అలాగే మౌని అమావాస్య రోజు మీరు జరిపించే కార్యక్రమాలు విజయవంతంగా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గురుగారు. ధన్యవాదాలు.